ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడుకుము అని నీవు చెప్పితివి. విలాపవాక్యములు 3వ అధ్యాయం 57వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడంటున్నాడు, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి అని. ప్రియులారా, ఈనాడు మనం ప్రార్థించిన వెంటనే మనకు దేవుని యొద్ద నుండి జవాబు రాదండి. మన జీవితంలో ప్రార్థన మాత్రమే ఉంటే సరిపోదు. మన జీవితం, మన ప్రవర్తన, మనం వెళ్లే మార్గాలు, మనం చేసే పనులు దేవుని దృష్టికి ఎలా ఉన్నాయి? మనల్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? మన జీవితాన్ని బట్టి ఎవరైనా దేవుని యొద్దకు నడిపింపబడ్డారా అనేది మనం గమనించాలి. మనల్ని మనం సరిచేసుకోవాలి. ఈనాడు మనం మనకిష్టం వచ్చినట్లు జీవించి తరువాత దేవుని పాదాల వద్దకు వచ్చి ప్రార్థించితే దేవుడు మన ప్రార్థన వినడండి. మనకు జవాబివ్వడు, మన వద్దకు రాడు. ఇక మన సమస్యలు, శ్రమలు, బాధలు ఇక ఎన్నటికీ తీరనివిగా ఉంటాయి కదా. ఈనాడు చాలా మంది దేవుడెందుకు నన్ను బాధలకు గురి చేస్తున్నాడు, ఎందుకు దేవుడు నన్నెంతగా కష్టపెడుతున్నాడు, ఆయన నన్ను మర్చిపోయాడా, ఆయన నన్ను విడిచిపెట్టాడా, అసలు దేవుడనేవాడు ఉంటే ఈ విధంగా జరుగుద్దా అని దేవుని మీద విరోధ భావంతో జీవించేవారు ఎంతో మంది ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు సర్వకాలము తన బిడ్డలను విడనాడడు. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలిపడతాడు. హృదయపూర్వకంగా ఆ దేవుడు నరులకు విచారమునైనను బాధనైనను కలగజేయడండి. అవును ప్రియ విశ్వాసి, ఆ దేవుడు ఎంతో జాలి గలవాడు, దయా కనికరములు గలవాడు, తన బిడ్డలను క్షమించే గొప్ప మనసు కలిగిన వాడండి. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదకు వారి ఎడల ఆయన దయచూపువాడు. ఎంతైనా నమ్మదగిన దేవుడండి మన దేవుడు. ఈనాడు మనం కష్టంలో ఉన్నామంటే, బాధ వచ్చిందంటే ఎంతమంది వస్తారండి మన వద్దకు? పిలిచినా గాని ఇదిగో వస్తాను, అదిగో వస్తాను, నాకు ఫలానా పని ఉంది, ఫలానా చోటుకి నేను వెళ్ళాలి అని సాకులు చెప్పి తప్పించుకునే మనుషులు ఈనాడు మన చుట్టూ లేరంటారా? ఉన్నారండి. ఎంతో మంది మనల్ని చూసి ముఖం చాటేసేవారుంటున్నారు. కాని నువ్వు నేను ఈ సర్వమానవాళి సేవించే మన గొప్ప దేవుడు మనుషుని వంటివాడు కాదు. ప్రియులారా, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఆయన దీనులను, తన్ను నమ్మిన బిడ్డలను ఎన్నడూ నిర్లక్ష్యం చెయ్యడు. తనకు ఎవరైతే నిజముగా హృదయపూర్వకంగా మొరపెడతారో వారికి మాత్రమే సమీపంగా ఉంటాడు. వారి యొద్దకే వస్తాడండి ఆ దేవుడు. వారి మధ్యనే నివాసము చేస్తాడు. వారి సమస్యలను వింటాడు. వారి ప్రార్థనలకు జవాబిస్తాడు. ప్రతి పరిస్థితి నుండి వారిని రక్షిస్తాడండి ఆ దయగల దేవుడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయాన ఏ విషయమై నువ్వు మొరపెడుతున్నావు? ఏ పరిస్థితిని బట్టి భయపడుతూ జీవిస్తున్నావు? ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నావా? వివాహం జరగాలని దేవునిని వేడుకుంటున్నావా? సంతానం కలగాలని నిత్యము ప్రార్థిస్తున్నావేమో. ఆత్మీయంగా వృద్ధి పొందాలనా? నీ కుటుంబంలో సంతోషం, సమాధానం నింపబడాలనా? ఈనాడు నువ్వు నీ వ్యాధిని బట్టి, నీ జబ్బును బట్టి దేవునికి మొరపెడుతున్నావా? అప్పుల భారాలను భరించలేకపోతున్నావా? అప్పుల వారొచ్చి నీకేదైనా హాని కలిగిస్తారేమోనని భయపడుతున్నావా? ఉద్యోగంలో సమస్యల, ఒత్తిళ్ల మధ్య జీవిస్తున్నావా? నిన్నందరూ అనగద్రొక్కాలని టార్గెట్ చేస్తున్నారా? నీ వ్యాపారంలో నష్టాలు కలిగించాలని ప్రయత్నిస్తున్నారా? నీ అభివృద్ధిని ఆపే మనుషులు నీ చుట్టూ ఉన్నారేమో. ప్రియ విశ్వాసి, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండి మొరపెట్టినా నీ దేవుడు నీ మొరను వింటున్నాడు. భక్తుడైతే తనకు సహాయం చేసేవాడు కేవలం జీవము గల దేవుడేనని ఆకాశము వైపు కన్నులెత్తి హృదయపూర్వకంగా తన 2 చేతులను ఎత్తి దేవుని తట్టు చూస్తూ విశ్వాసంతో, నమ్మకంతో, కన్నీటితో మొరపెట్టినాడు.
దేవుడు భక్తుని ఆకాశము నుండి చూచి ఆయన ప్రార్థనను విన్నాడు. వినే వరకు కూడా తన కన్నీటిని ఎడతెగక కార్చుతూ భక్తుడు ప్రార్థిస్తూనే ఉన్నాడు. దేవుని సహాయం కొరకు కనిపెట్టినాడండి. దేవుని యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకున్నాడు ఆ భక్తుడు. ఈ మాట పలికాడు, నేను నీకు మొరలీడని దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని చెప్పితివి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మనము కూడా భక్తుని వలె విశ్వాసంతో మొరపెడితే మన వద్దకు కూడా వస్తాడండి దేవుడు. మనల్ని కూడా ఆదరిస్తాడు, మనల్ని కూడా ఓదార్చుతాడు, గొప్ప ధైర్యాన్ని మనలో నింపుతాడు. ఈనాడు మనకుందా ఇటువంటి భారంతో కూడిన ప్రార్థనా జీవితం? ఈనాడు మనం దేవునికి మొరపెడుతున్నామా? జవాబు వచ్చేంత వరకు కనిపెట్టగలుగుతున్నామా? ఈ రోజు నుండి చెడు జీవితాన్ని, పాపపు బ్రతుకును విడిచిపెట్టి దేవుని దృష్టికి యథార్థంగా నీతిగా జీవిస్తే మన ప్రార్థనలకు కూడా గొప్ప జవాబునిస్తాడు దేవుడు. మన యొద్దకు కూడా వస్తాడు, మనల్ని కూడా ధైర్యపరుస్తాడు. మనలో ఉన్న ప్రతి భయాన్ని ఆ దేవాది దేవుడు దూరపరుచుతాడండి. కాబట్టి ఈ దినము నుండి నీ బాధ ఏమిటో, నీ సమస్య ఏమిటో, నీ దుఃఖం ఎలాంటిదో ప్రతి పరిస్థితి ఆయనకు చెప్పు. నీ సమస్యలను తలుచుకుంటూ నీ శత్రువులను బట్టి నువ్వు భయాందోళనకు గురి చెందకు. ఎందుకంటే భయపడుట వలన ఉరి వచ్చును అని వాక్యం చెబుతుంది. కాబట్టి భయపడకుండా దేవుని వైపు చూడు, ఆయనను ఆశ్రయించు. తప్పకుండా ఆ దేవాది దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దయగల దేవా, మేము మొరపెట్టిన దినమున మా యొద్దకు వచ్చి మాకు సహాయం చేసే దేవుడోగా, మా కన్నిటిని తుడిచే దేవుడోగా, ప్రతి భయం నుండి, కష్టం నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను ధైర్యపరిచే దేవుడుగా, లేవనెత్తే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మనుషులైతే మా కష్టాలను చూచి, మా బాధలను చూచి దూరంగా వెళ్లేవారిగా ఉంటున్నారు దేవా. ఎలాంటి సహాయం చెయ్యకపోగా వారి మాటల చేత మమ్మను నిందిస్తున్నారు దేవా. అయ్యా, దయచేసి మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి. మనుషుల వైపు మేము చూడకుండా, వారిని సహాయం అడగకుండా మీ పాదాల వద్ద సాగిలపడి మీకు మొరపెట్టి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకొనుటకు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీ వైపు చూసే హృదయాన్ని మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము భారంతో మొరపెట్టే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవుడవు తండ్రి, అద్భుతాలు చేసే దేవుడవు, నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నిటన్నిటికీ రక్షించే రక్షణ కర్తవైన దేవా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయగల దేవా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని, భద్రతను, తెలివిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున నీ బిడ్డలిన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, ఈ దినమున నీ బిడ్డల కుటుంబాలలో అద్భుతాలను జరిగించండి దేవా. వారు కోరినట్లుగా మీరే వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా వారి అక్కరలు, సమస్యలు, శ్రమలు, బాధల విషయమై మీ సన్నిధిలో చేరి మీ పాదాల వద్ద సాగిలపడి విశ్వాసంతో మీకు మొరపెట్టే హృదయాన్ని కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, ఎందరైతే బిడ్డలు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల అక్కరలు, కొరతలు, భయాలను, కష్టాలను, శ్రమలను మీరు దూరపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల్ని మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే మీ యొద్దకు రాని వారిగా ఉంటున్నారో, ఎందరైతే మీకు మొరపెట్టక లోకంలో
లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని కూడా మీరు దృష్టించండి దేవా, రక్షించండి తండ్రి. మారు మనసు పాప క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సంతానం లేక బాధపడుతున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయండి ప్రవ్వా. అయ్యా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. ఎందరైతే భయపడుతున్నారో బాధపడుతున్నారో అయ్యా, అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు ప్రతి బిడ్డను కూడా సిద్ధపరచండి దేవా. డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కగా జాబు పొందుకునే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కావలసిన జ్ఞానాన్ని దయచేయండి. రాసే హస్తాల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేమంతా మీకు ఇష్టమైనట్లుగా జీవించుటకు సహాయం చేయండి. మీ యందు భయం భక్తి కలిగి నడుచుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే ప్రియులు సొంత గృహం లేక బాధపడుచున్నారో అట్టి వారి బాధలను మీరు తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు రకరకాల వేదనల గుండా, శోధనల గుండా, బాధల గుండా వెళ్తున్నారు దేవా. అయ్యా, విడుదల లేని స్థితిలో ఉంటున్నారు, కన్నీరు కారుస్తున్నారు, సహాయం పొందుకోలేక దుఃఖిస్తున్నారు. ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని శ్రమల నుండి, సమస్యల నుంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్యను మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి తండ్రి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని, శత్రు ఆటంకాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరు గణపరచండి దేవా. గొప్ప చెయ్యండి ప్రవ్వా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి, ఆర్థికంగా బలపరచండి. అప్పుల భారాల నుండి ప్రతి బిడ్డకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున నీ బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఈ సమయాన రకరకాల అనారోగ్య బారిన పడి వ్యాధులతో, రోగాలతో, జబ్బులతో లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి దేవా. బాగు చెయ్యండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, కృపగల దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని మీరు ఆశీర్వదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, కృప చూపించండి దేవా. మా సహవాసాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ సమయాన ప్రియులు విశ్వాసంతో ప్రార్థిస్తుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా మీరే వారి ఎడల గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కు గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఆశతో ఎదురు చూస్తుండగా, ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే
మీరే వారి కోరికను తీర్చండి, వారి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడువని నమ్ముచూ స్తుతిస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.